కల్లబొల్లి హామీలతో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేశారని చెప్పారు. 2024లో తాను మారానంటూ సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చి ఆ హామీలను తుంగలో తొక్కారని బూచేపల్లి మండిపడ్డారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. గతంలో 12 లక్షల కోట్ల అప్పు ఉందని, సూపర్ 6 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 6 లక్షల కోట్లే అప్పు ఉంటే హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని అన్నారు. లక్షల కోట్లు ఉన్నప్పుడే నువ్వు హామీలు నెరవేరుస్తా ఉన్నప్పుడు సుమారుగా 6 లక్షల కోట్లు ఉన్నప్పుడు మొత్తం హామీలు నెరవేర్చాలి కదా. ఎందుకు హామీలు నెరవేర్చట్లేదు? ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి, సంపద సృష్టించిన తర్వాత హామీలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు. గతంలో నువ్వు ఉన్నప్పుడు 2014 నుంచి 19లో ఏ సంపద సృష్టించలేదు, ఏ హామీలు నెరవేర్చలా. ఈ రాష్ట్రంలో 2019-24లో జగన్మోహన్ గారి టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో పోర్టులు ఇచ్చారు, ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ పిల్లలు చదువుకోవడం కోసం మెడికల్ కాలేజీలు పెడుతుండే ఎంతోమందికి 17 మెడికల్ కాలేజీలు ఉపయోగపడి ఉంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే అవి ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి అవి మొత్తం పెండింగ్ పెట్టేసి కూర్చున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు దయచేసి చిత్తశుద్ధిగా ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి